నమస్కారం, మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. గ్లోబల్ విలేజ్ ఈ సీజన్లో సందర్శకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ప్రత్యేక కార్నివాల్ ఆఫర్ను ప్రకటించింది. మే 1, 2026 నుంచి పరిమితి కాలం పాటు AED ₹99కి అన్ని రైడ్స్పై అన్లిమిటెడ్ యాక్సెస్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్ను గేట్ల వద్ద ఉన్న టికెట్ కౌంటర్లలో, కార్నివాల్ ప్రాంతంలో లేదా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. ప్రతి సందర్శకుడికి వండర్ పాస్తో పాటు ప్రత్యేక రిస్ట్ బ్యాండ్ ఇవ్వబడుతుంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు రిస్ట్ బ్యాండ్ను కార్నివాల్ టికెట్ కౌంటర్ల వద్ద పొందొచ్చు. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ సీజన్లో గ్లోబల్ విలేజ్ 5 కొత్త రైడ్స్ ను కూడా ప్రారంభించింది. కెనడా నగర స్ఫూర్తితో రూపొందించిన టొరంటో టోర్నడో ఆకాశంలో తేలుతున్న అనుభూతిని కలిగించే కేప్ గ్లైడర్స్, వేగవంతమైన రియో రాకెట్ రేసింగ్ థ్రిల్ అందించే డిజార్ట్ డాషర్స్, అలాగే పైకి పెడల్ చేస్తూ వెళ్లే ప్రత్యేక యార్క్ బైక్స్ రైడ్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ది లిటిల్ వండర్స్ అని కొత్త ఇండోర్ ప్లే జోన్ ఏర్పాటు చేశారు. అడ్డంకుల కోర్సులు, క్లైంబింగ్ స్ట్రక్చర్లు, స్లైడ్లు, టన్నెల్స్, నియాన్ థీమ్లతో రూపొందించిన ఈ ప్రదేశం పిల్లలకు వినోదంతో పాటు సృజనాత్మక అనుభూతిని అందిస్తోంది. సందర్శకుల అభిమాన ఆకర్షణ అయిన ఫెస్టివల్ సహా పలు క్లాసిక్ రైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే హర్రర్ హోటల్, ది డ్రాగన్ కింగ్డమ్, ఎక్సో ప్లానెట్ సిటీ, సీక్రెట్స్ ఆఫ్ ది లాస్ట్ సిటీ వంటి థీమ్ అనుభవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్లోబల్ విలేజ్లో మొత్తం 195కు పైగా రైడ్స్, గేమ్స్, ఆకర్షణలు, అలాగే 125కు పైగా ఆర్కేడ్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం, శనివారం రోజుల్లో గ్లోబల్ విలేజ్ రాత్రి 1 గంట వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకు రాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగుతాయి. ఖతార్ ప్రాదేశిక జలాల్లో కనిపించే క్షిపణులు లేదా మానవరహిత వైమానిక వాహనాలను అడ్డుకోవడం వల్ల ఏర్పడిన గుర్తించిన వస్తువులు లేదా శిథిలాలను సమీపించొద్దని, తాకొద్దని లేదా కదపవద్దని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను, ముఖ్యంగా సముద్రయానం చేసే వారిని హెచ్చరించింది. అటువంటి వస్తువులు లేదా శిథిలాలను ఆమోదించబడిన విధానాలకు అనుగుణంగా సమర్థ అధికారులు మాత్రమే నిర్వీర్యం చేయాలని మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. అటువంటి శిథిలాల్లో ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించే హానికరమైన పదార్థాలు ఉండొచ్చని ప్రజలు వెంటనే 999కి కాల్ చేసి తెలియచేయాలని విజ్ఞప్తి చేసింది. తమ్కిన్ సహాయ పథకాల పరిధిలోకి రాని బహ్రెయిన్ కార్మికులను ప్రస్తుత పరిస్థితుల వల్ల దెబ్బతిన్న కంపెనీల మద్దతు పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ మహమ్మద్ మూసా మరియు మరో 4 ఎంపీలు ఒక అత్యవసర ప్రతిపాదన చేశారు. ఈ ప్రణాళిక తమ్కిన్ సహాయం ఎన్నడూ అందుకోని బహ్రెయిన్ సిబ్బందితో పాటు గతంలో లబ్ధి పొంది ప్రస్తుత పథకాల పరిధిలోకి రాని వారిని కూడా పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. ఒత్తిడిలో ఉన్న సంస్థలు బహ్రెయిన్ కార్మికులను తమ జీతాల జాబితాలో ఉంచుకోవడానికి సహాయపడడం, అదే సమయంలో వాళ్ళ కుటుంబాలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని లేదా మొత్తం ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడం దీని లక్ష్యమని తెలిపారు. కొన్ని వ్యాపారాలు పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున అది వారి స్థానిక సిబ్బందిని నిలుపుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, అందుకే ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టినట్లు ఎంపీలు తెలిపారు. మద్దతు కార్యక్రమాల నుంచి లబ్ధి పొందని లేదా గతంలో లబ్ధి పొంది ప్రస్తుత మద్దతు పథకాల్లో చేర్చబడని బహ్రెయిన్ ఉద్యోగులపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా పడిందని అని అన్నారు. ఈ అంతరం ఇప్పటికే అధిక జీవన వ్యయాలు భరిస్తున్న కార్మికులలో ఉద్యోగ భద్రతపై ఆందోళన పెంచిందని ఎంపీ అన్నారు. ఇలాంటి పరిస్థితులు కారణంగా బహ్రెయిన్ కుటుంబాలపై భారం మోపిందని, అర్హులైన కార్మికులందరినీ తమ్కిన్ సహాయం కిందకు తీసుకురావడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీలు పిలుపునిచ్చారు. అన్ని రకాల విజిట్ వీసాలు ఉన్నవారు హజ్ యాత్ర చేయడానికి అనుమతించబడరని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధికారిక హజ్ అనుమతిని పొందడం తప్పనిసరని కూడా తెలిపింది. హజ్ యాత్రకు సంబంధించిన నిబంధనలను పాటించాలని, యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి అధికారులకు సహకరించాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ప్రజలను కోరింది. హజ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన శిక్షలుంటాయని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ఫ్రాన్స్లోని 911 హాట్లైన్ ద్వారా, ఇతర ప్రాంతాల్లో 999 హాట్లైన్ ద్వారా సమాచారం అందించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది.
ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాయల్ హాస్పిటల్ లివర్ పేషెంట్ల రిజిస్ట్రీ ప్రకారం జీవనశైలి కారణంగా లివర్ సిరోసిస్ వల్ల కాలేయ మార్పిడి అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతోంది. రాయల్ హాస్పిటల్లోని లివర్ ట్రాన్స్ప్లాంట్ విభాగం ప్రకారం యువతలో కనిపించే చాలా వరకు ఎల్సీ సమస్యలకు ఫ్యాటీ లివర్, అనారోగ్యకరమైన ఆహారం వంటివి కారణమవుతున్నాయని, బాధితుల వయసు 60 నుంచి 70 సంవత్సరాల నుంచి 40 నుంచి 50లకు మారిందని వెల్లడించారు. మా రిజిస్ట్రీ ప్రకారం ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు ప్రత్యేకంగా మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి అని రాయల్ హాస్పిటల్లో లివర్ డొనేషన్ కోఆర్డినేటర్ సుమయ్య అల్ హార్తి అన్నారు. అధ్యయనాల ప్రకారం ఫ్యాటీ లివర్ వ్యాప్తి 67.3% వరకు చేరుకుందని మరియు కొన్ని సందర్భాల్లో ఇది తరచుగా ఊబకాయం మరియు మధుమేహంతో ముడిపడి ఉందని ఒక అధ్యయనంలో 58.3% మంది రోగుల్లో తెలిపారు. లివర్ సిరోసిస్ అనేది దీర్ఘకాలిక హెపటైటిస్ మరియు ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి పరిస్థితుల వల్ల కలిగే కాలేయంపై దీర్ఘకాలికంగా మచ్చలు ఏర్పడే చివరి దశ వ్యాధి. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం చేస్తుందని, చివరకు లివర్ వైఫల్యానికి కారణమై శాశ్వతమైన కోలుకోలేని లివర్ కణజాలాన్ని నష్టాన్ని కలిగిస్తుందని డాక్టర్ వివరించారు. రిజిస్ట్రీ ప్రకారం ఒమన్లోని లివర్ సిరోసిస్ కేసులలో 3/1 కారణం దీని జీవక్రియ సంబంధిత సమస్యల కారణంగా కాలేయ మార్పిడికి ఇది ఒక ప్రధాన కారణంగా గుర్తించారు. ఇది ఒక నిశ్శబ్ద వ్యాధి అని, ఇది ముదిరే వరకు తరచుగా ఇటువంటి లక్షణాలను చూపుతున్నారు. అలసట, కామెర్లు, వాపు మరియు సులభంగా కమిలిపోవడం వంటివి దీని ప్రధాన లక్షణాలని, మరింత నష్టం జరగకుండా నివారించడానికి వీటికి తరచుగా జీవితకాల చికిత్స అవసరమని పేర్కొన్నారు. గతంలో ఇది 60 నుంచి 70 ఏళ్ల వయసు వారిలో వచ్చి అనిపించేది, కానీ ఈ మధ్యకాలంలో యువతలో అంటే 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో కూడా ఈ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. వీరికి లివర్ మార్పిడి అవసరమవుతోంది. అంతేకాకుండా ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారని అల్హార్తి తెలిపారు. ఈ నిశ్శబ్ద పరిస్థితి లివర్ సిరోసిస్, క్యాన్సర్ మరియు గుండె సంబంధ సమస్యలకు దారితీయొచ్చని హెచ్చరించారు. దీని పెరుగుదలను నియంత్రించడానికి జీవనశైలి మార్పులు మరియు మెరుగైన స్క్రీనింగ్ కార్యక్రమాలు అవసరమని తెలిపారు. చురుకైన జీవనశైలి, తక్కువ చక్కెర మరియు తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారంతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఫ్యాటీ లివర్ను నయం చేయొచ్చు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించబడిందని అల్హార్తి అన్నారు. బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను జలీబ్ అల్ షయూబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్ చెందిన వారిగా గుర్తించారు. ప్రజా రవాణా సంస్థకు చెందిన టికెట్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సుల్లో ప్రయాణికుల వద్ద వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని సమాచారం ఆధారంతో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బస్సులో అమర్చిన సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వారి నేరాలు నిర్ధారించారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించినట్లు భావిస్తున్న 333 కువైట్ దినార్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి న్యాయపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజా రవాణా సేవలను ఉపయోగించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇవి మా కల్ట్ న్యూస్ విశేషాలు. నమస్కారం.